మున్సిపల్ కార్యాలయం ముందు వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో జన సైనికులు ధర్నా చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను ఇంద్రానగర్, దేవేందర్ నగర్లలో కాంగ్రెస్ నాయకులు తొలగించారని ఆందోళనకు దిగారు. ఇంద్రానగర్ నుండి బోడుపల్ మున్సిపల్ కార్యాలయం వరకు జన సైనికులు బైక్లపై ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతుంది. జనసేన బ్యానర్లను యథావిధిగా కట్టకపోతే మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని సాయి కుమార్ హెచ్చరించారు. విచారణ జరుపుతామని అడిషనల్ కమిషనర్ చెప్పినట్లు సాయి కుమార్ మీడియాకు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ కాలనీలో, ఇందిరానగర్ కాలనీలో జెండా ఆవిష్కరణం చేయడం జరిగింది. 9వ తారీఖు రోజున జెండా ఆవిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలని మేము ఇందిరానగర్ కాలనీలో కట్టడం జరిగింది. ఇందిరానగర్ కాలనీలో మా ఫ్లెక్సీలని మార్చి 14, 14 ఇంతవరకు అది ప్రోగ్రామే అయిపోలేదు. మార్చి 14 ఇంకా 3 days ఉంది. అది ఇప్పటివరకు ప్రోగ్రామే అయిపోలేదు. కానీ ప్రోగ్రాం కాకముందుకే అన్యాయంగా, అరాచకంగా మా జనసేన పార్టీ ఫ్లెక్సీలను తీసేసిర్రు. ఎందుకు తీసేసిరో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రజాపాలన అంటుర్రు, కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రజాపాలన లేదు, ఫ్లెక్సీల పాలన లాగా ఉంది. ఇంతగా మేము కష్టపడి మా సొంత డబ్బులతో వేసుకున్నటువంటి ఫ్లెక్సీలు అవి. మాకు ఏ పార్టీ నుండి ఏ ఫండ్ రాదు. మేము కష్టపడి మా సొంత డబ్బులతో మేము ఇందిరానగర్ కాలనీలో ఫ్లెక్సీలు వేసుకుంటే అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు మా మీద కుట్ర పండి అన్యాయంగా ఆ ఫ్లెక్సీలను తీయడం జరిగింది. మేము మా ఫ్లెక్సీలని ఎంబడే అక్కడ ఏ విధంగా అయితే తీసిరో అదే విధంగా ఎట్లయితే తీసిరో అట్లనే అక్కడ ఫ్లెక్సీలని కట్టాలి. లేకపోతే మేము ఈ ఉద్యమం ఆపమని చెప్పి కూడా నేను బోడుపల్ జనసేన పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఎవడైతే ఈ ఫ్లెక్సీలను వీకిండో, ఎవడైతే కంప్లైంట్ ఇచ్చిండో చెప్తున్నా నేను, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కానీ ఈ ఫ్లెక్సీలను లేపుడు ఇవే జరుగుతున్నాయి. ఎక్కడ ఏ ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయమని చెప్తే. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ